శివుడి రూపం చాలా అద్భుతంగా కాన్సెప్టులైజ్ చేయబడింది, భావించబడింది. శివుడికి హిమాలయాలకు కైలాస శిఖరానికి ఒక బింబ ప్రతిబింబ సంబంధం. శివుడే కైలాస పర్వతం. గాంగ జటాధర భావనలో హిమశైల రూపమే నిలబడగా అనే చాలా పాపులర్ పాట తెలుసు కదా. ఆకాశం ఇన్ఫినిట్ అంటే విష్ణు అంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఒక విశాల తత్వం. అక్కడి నుంచి గంగ క్లౌడ్ బస్ట్ అనుకుందాం ఇవాళ భాషలో, అది హిమ శిఖరంపై పడడం, అక్కడి నుంచి జంటిల్గా భారత ద్వీపకల్పంలోకి ప్రవహించి, ముఖ్యంగా ఆర్యావర్తంలోకి ప్రవహించి అక్కడి మట్టిని మృత్తికని చాలా సస్యశ్యామలం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది మనం చూస్తున్న రియాలిటీ, ఒక లాజికల్ వ్యూ ఆఫ్ శివ. ప్రత్యేకమైనటువంటి కైలాస శిఖరము, హిమాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికంగా చాలా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్లేస్. అది బౌద్ధులకి, అలాగే హిందువులకి, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళకు కూడా హిమాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. అందున కైలాస శిఖరం ఆధ్యాత్మిక పురోగతికి అంటే స్పిరిచువల్ ఎలివేషన్కి ఒక కేంద్ర బిందువు లాంటిది. సో అక్కడ కైలాస శిఖరం అంటే శివుడి తలగా ఊహించబడింది, జటాజూటంగా. దాని మీద గంగ పడడం, జటాజూటంలో బంధించబడడం, అక్కడి నుంచి జంటలుగా ప్రవహించడం అనేది నాకు మాట్లాడుకున్నాం. అదొక రూపం కాగా, అదొక భావన కాగా, త్రిశూలం 3 గుణాలకు, సత్వరజస్తమో గుణాలకు, అలాగే 3 అవస్థలకు, జాగ్రత్త, సుషుప్తి, అలాగే స్వప్నం, ఈ 3 అవస్థలకు, అలాగే నెక్స్ట్ ఏంటి, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక 3 ఇబ్బందులకి మనిషి పడేటువంటి, ఆదిభౌతికంగా అతను పడేటువంటి తపన, ఆధ్యాత్మికంగా అలాగే ఆది దైవికంగా పడేటువంటి ఇబ్బందులకి సూచికగా ఈ త్రిశూలం నిలబడుతోంది. ఈ త్రిశూలం ఒక గొప్ప సింబల్. అలాగే సర్పం మృత్యువుకి ప్రతీక. మృత్యువుని అర్థం చేసుకున్నాడు మాత్రమే శివుణ్ణి అర్థం చేసుకోగలడు. ఎప్పుడైతే ఒక సాధకుడు, ఆధ్యాత్మిక సాధకుడు, మృత్యు అనే ఒక ఇన్ఎవిటబుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని, ఒక తప్పనిసరైనటువంటి ఒక జీవన దశను అర్థం చేసుకుంటాడో అప్పుడు మాత్రమే జీవితాన్ని, దైవత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు. కాబట్టే శివుడు శ్మశానవాసి అని చెప్తారు. కాశీలో ఉండే మణికర్ణిక ఘాట్ మహా శ్మశానం అంటారు. అది ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్మశానం. కాబట్టి శివుడికి శ్మశానానికి ఒక అవినాభావ సంబంధం. ప్రతి వ్యక్తి తన తోటి వ్యక్తి యొక్క అచేతనంగా పడి ఉన్నటువంటి విగత జీవుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క దేహం కాలి పూర్తిగా భస్మరాశులుగా మారుతున్నప్పుడు, ఆ ప్రాసెస్ని చూసినప్పుడు అతను ఈ ప్రపంచంతో ఒక్క క్షణకాలమైన డిటాచ్ అవుతాడు. ఓహో ఇంతేనా, ఒకరోజు నా దేహం కూడా ఈ స్థితిలోకి వస్తుందా అనేటువంటి ఒక రియలైజేషన్లోకి అతను అనుభవంతో, ఊరికే ఏదో వింటామంటే ఇన్ఫర్మేషన్, ఇట్ కాంట్ బి యువర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కడో వింటావు, చదువుతావు, వీడియోలో వింటాం, చదువుతాం, ప్రవచనాల్లో వింటాం. ఇట్ కాంట్ బి యువర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నువ్వు నీ కళ్ళతో అక్కడ జరుగుతున్నటువంటి మానవ శరీరానికి ఉన్నటువంటి ఒక ఇంపర్మినెంట్, ఒక పూర్తి శాశ్వతం కానటువంటి స్థితిని చూస్తూ ఉన్నావో, అది ఒక బూడిదిగా మారుతున్నటువంటి ప్రాసెస్ చూస్తున్నప్పుడు అతనిలో వచ్చేటువంటి ఒక ఊహించలేని మార్పు ప్రపంచంతో అతను డిటాచ్ చేస్తుంది. ఆ క్షణకాలం అతడు శివత్వాన్ని పొందుతాడు. ఆ డిటాచ్మెంట్లో శివుడు ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ సర్పం మనకి మృత్యువుకి, మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ఇక 3వ నేత్రం ఆజ్ఞాచక్రానికి. చంద్రార్క వైశ్వానరలోచనాయ శివుణ్ణి వర్ణిస్తూ చెప్తారు. ఒక
ఒక కన్ను చంద్రుడైతే, ఒక కన్ను సూర్యుడైతే, మూడవ కన్ను వైశ్వానరము అంటే అగ్నితత్వం. అది సెంటర్ ఆఫ్ ఇంట్యూషన్గా యోగ సాధకులు చెప్తారు. శివుడి యొక్క రూపంలో ప్రతి చోట సింబాలిజం ఉంది. అతని తలపైన శశిరేఖ, అమృతాంశువు, చంద్రుడు, మనస్సుకి ప్రతీక. చంద్రమా మనసోజాయ, మనస్సుకి ప్రతీకగా చంద్రుడు నిలిచాడు. అంటే చంద్రుడు అంటే చాలా ఆనందకరంగా, ప్రశాంతంగా, ఎప్పుడు చాలా ఎజైల్గా ఉండే మనసుని అర్థం. చంద్రకళల్లాగే మనసు కూడా ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందని అర్థం. కంఠంలో విషం ఉన్నా అంటే ఎన్నో రకాల ఇబ్బందులకి, ప్రాపంచికమైనటువంటి ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక పరమైనటువంటి అవస్థలను మనిషి పొందుతూ ఉన్నా, జీవితం అనుభవిస్తూ ఉన్నా కానీ మనస్సుని ఎప్పుడు చందమామలాగా, జాబిలిలాగా, అమృతాంశువులాగా ప్రశాంతంగా ఉంచుకోమని ఆ శశిరేఖ లాంటి చిరునవ్వినే శివుడి మొహంలో మనకు కనిపిస్తుంది. ఆ శశిరేఖ ఆహ్లాదకరమైనటువంటి మనసుకు సింబల్గా మలచబడుతోంది. అలాగే శివుడు పూసుకునే విభూతే నిజమైన ఐశ్వర్యం అని చెప్తారు. ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యము అనే మాట చూడండి, ఆదివృద్ధి ద్వారా ఈశ్వరుడికి సంబంధించినదే ఐశ్వర్యము. అక్కడ ఆదివృద్ధి, వ్యాకరణపరంగా ఆదివృద్ధి జరిగి అక్కడ ఐశ్వర్యమైన మాట ఏర్పడింది. ఐశ్వర్యం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ అవైలబుల్ ఆన్ దిస్ మెటీరియల్ వరల్డ్. అలాగే దాని తర్వాత స్పిరిచువల్ వెల్త్ కూడా, జ్ఞానానికి సంబంధించిన ధనం, తపోధనము, జ్ఞానధనము, భౌతిక ధనము, ఇవన్నీ కూడా ఈశ్వరుడు తన సంకల్పం ద్వారా మనకిచ్చేవి. కాబట్టి నిజంగా ఆధ్యాత్మికంగా పురోగమించే వాళ్ళు మన సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తాం, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మబద్ధంగా ఆర్జించిన అర్థంతో మాత్రమే మనం మన కోరికలను అంటే కామాన్ని తీర్చుకోగలిగినప్పుడు మాత్రమే మోక్షం లభిస్తున్నవి. 4 మాటలు కూడా ఇన్సపరబ్లీ ఇంటర్ రిలేటెడ్. ధర్మబద్ధమైన అర్థముతో మన జీవితానికి కావలసిన అవసరాలను తీర్చుకుంటూ జీవించినప్పుడు మాత్రమే ద్వంద్వాలు, మోక్షం అంటే సుఖం దుఃఖం, సంతృప్తి అసంతృప్తి, అవమానం సన్మానం అనేటువంటి, జననం మరణం అనేటువంటి ఇలాంటి ద్వంద్వాల ద్వారా మనం బయటపడతాం. అదే మోక్షం అని చెప్తోంది కదా సంకల్పం. సో ఇక్కడ ఈశ్వర ప్రసాదమైనటువంటి ఐశ్వర్యము, ఈశ్వర సంకల్పం ద్వారా ప్రసాదించబడినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు ఐశ్వర్యంగా భావిస్తూ, అంటే మామూలు భాషలో చెప్పాలంటే నీకు ఇవాళ ఏది అవైలబుల్లో ప్రజెంట్ మూమెంట్లో దానితో నువ్వు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నువ్వు జీవితాన్ని లోతుగా ఆస్వాదిస్తావు. జీవితం అనేటువంటి భగవత్ వర ప్రసాదాన్ని లోతుగా ఆస్వాదిస్తామనేటువంటి సందేశాన్ని ఇచ్చేదే విభూతి. విభూతి పాము ఎలాగైతే సర్పము మార్పును సూచిస్తుందో, మృత్యువును సూచిస్తుందో, విభూతి కూడా మార్పుని సూచిస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి రెడ్యూస్డ్ టు నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అవి గెలాక్సీలు కానివ్వండి, సోలార్ సిస్టమ్ కానివ్వండి, ఈ మన చిన్న ప్లానెట్ మీద ఉన్నటువంటి వైవిధ్యం అంతా కానివ్వండి, ఇదంతా ఒకరోజు నథింగ్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే యదృశ్యం తన్నస్యం అన్నారు. విచ్ ఈజ్ విజిబుల్ దట్ విల్ బి పెరిషిడ్. ఒక రోజుకి అది నశించబడుతోంది. మళ్ళీ ఆ నాశనం నుంచి, నశించబడిన దాని నుంచి మళ్ళీ సృష్టి పునరావృతమవుతుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. కాబట్టి ఈ మృత్యువు అనేది, జననం అనేది ఇదొక సైకిల్. ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది అనేదాన్ని సూచిస్తూ ఈ విభూతి ఐశ్వర్యానికి చిహ్నంగా నిలబడుతోంది. అలాగే ఇక శివుని మెడలో ఉండే రుద్రాక్షం, ఇందాకే చెప్పుకున్నాం, వృక్షాణం పతయే నమో. ఈ భూమి మీద అవైలబుల్ ఉన్నటువంటి వృక్షరాశికి అంతటికీ కూడా రుద్రాక్ష సింబల్గా నిలబడుతుంది. శివుడి యొక్క కంటి భాష్పం అని చెప్పబడుతున్న రుద్రాక్ష, దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్ మనస్సుని
స్పిరిచువల్ ఎలివేషన్లోకి తీసుకెళ్లేటువంటి శక్తి ఉన్నటువంటిదని అనుభవైకంగా అనుభవం ద్వారా గ్రహించినటువంటి యోగులు సాధకులు చెప్తారు. అయితే ఇక్కడ మనం బాగా ఇంకో ఫిజికల్ ఆస్పెక్ట్, లాజికల్ ఆస్పెక్ట్ కనుక మనం గమనిస్తే శివుడికి ఆభరణాలు కనిపించవు. సరే, రకరకాల ఆర్టిస్టులు ఆభరణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, సినిమాల్లో శివుడు ఆభరణాలతో కనిపిస్తాడు. కానీ శివుడి యొక్క బేసిక్ ఫామ్లో కేవలం రుద్రాక్షలు, విభూతి, సర్పము, గజచర్మమే కనిపిస్తుంది. దువ్వుకోనటువంటి జుత్తు, అందుకే కపర్ది ఆ మాటకి. రమ్య కపర్దిని అని అమ్మవారిని పొగుడుతాం కదా, స్తుతిస్తాం కదా, అలాగే రమ్య కపర్దీన అంటే బాగా ఏపుగా పెరిగిన జుత్తు గలవాడని అర్థం. ఇక్కడ రుద్రాక్షలను మనం స్టడీ చేస్తే మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళలో అతి ప్రాచీనమైన దేవుడు శివుడు. దానికి ప్రూఫ్ ఏంటంటే బంగారాన్ని మనిషి కనిపెట్టక ముందు నుంచి ఉన్నవాడు. లోహయుగం రాక ముందు ఎవరైతే ఆదిమవాసులు, ఆటవికులు తమ అలంకారార్థం కేవలం వృక్షాల మీద ఆధారపడ్డ రోజులు. కాబట్టి శివుడు రుద్రాక్షలతో కనిపిస్తాడంటే రుద్రాక్షలు మాత్రమే బంగారంగా భావించబడిన రోజుల్లోంచి శివుడి యొక్క రూపం మనిషి చేత భావించబడింది. అలాగే ఇక నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు శివుడి యొక్క శ్మశానంలో ఉండేటువంటి తత్వం, ఏవైతే నిమ్న వర్గాలు అని అప్పట్లో పేరుపడ్డ మోడెస్ట్ లైఫ్ గడుపుతున్న వాళ్ళందరితో కలిసి శ్మశానంలో జీవించినవాడు శివుడు. సో ఇక్కడ ఏంటంటే శివుడు అతి సామాన్యుడిగా అందరిలో కలిసినటువంటి దేవుడిగా కనిపిస్తాడు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బులతో పని లేదు. ఇవాళ కమర్షియలైజేషన్ జరిగిన ఆలయాల గురించి మాట్లాడట్లేదు, నిజమైన ప్యూర్ స్పిరిచువాలిటీ గురించే మాట్లాడుతున్నాం. కాసింత గంగాజలం, ఎందుకంటే అనుక్షణం హిమాలయాల్లో క్లౌడ్ బస్ జరిగి ఆకాశ గంగ ఎట్లాగైతే అతని తల మీద పడుతుందో దానికి సింబల్గా మనం శివుని యొక్క ఆ నర్మద లింగం పైన, నర్మద బాణం పైన మనం జలాంతో అభిషేకిస్తాం. పత్రం పుష్పం ఫలం తోయం. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన వాక్యాన్ని మనం తీసుకోవాలి. కేవలం జలంతో సంతృప్తి పొందేవాడు శివుడు. కేవలం అభిషేక ప్రియుడు అన్నారు. అంటే జలము ప్రకృతి సిద్ధంగా దొరికినటువంటి అమృతమే జలం మనిషికి. ఆ జలంతో అభిషేకించబడుతూ నిరంతరం సంతృప్తి పొందేటువంటి అతి సామాన్యమైనటువంటి ఒక్క పత్రిదళము, ఒక్క ఏకబిల్వం, ఒక్క పంచబిల్వం చాలు, అంత విభూతి చాలు. ఒక సామాన్యుడికి అతి దగ్గరైనటువంటి దైవం శివుడు. అందుకే అనాదిగా ఆరాధించబడుతున్నటువంటి ఆదియోగి. ఇక్కడ మనం ఇంకో మాట చెప్పుకోవాలి. మనిషి శిల్పాన్ని చెక్కడం నేర్చుకోని రోజుల్లోంచి, ఎలాగైతే లోహయుగం రాక బంగారాన్ని కనిపెట్టని రోజుల్లోంచి రుద్రాక్ష ధరిస్తూ శివుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాడో, అలాగే మనిషి శిల్పాన్ని చెక్కేటువంటి నేర్పుని, టూల్స్ని తయారు చేసుకొని రోజుల్లోంచి కేవలం రాతిలో దొరికిన రాతిలో అంతటా వ్యాపించినటువంటి భగవతత్వాన్ని చూసే రోజు నుంచి శివుడు వస్తున్నాడు. కాబట్టి శివుడికి శిల్పాకృతి అవసరం లేదు, కేవలం లింగ రూపమే, రాయి రూపమే శివుడికి చాలు అనేటువంటి ఒక నిదర్శనంగా శివలింగం మన ముందు కనిపిస్తూ ఉంది, దర్శనమిస్తూ ఉంది. ఓం నమః శివాయ. For more such videos, please like, share and subscribe.